తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సహస్ర హంతకుడి వయసు 14 సంవత్సరాలు మాత్రమే అని చెప్తున్నారు పోలీసులు. ఒక 14 ఏళ్ల బాలుడు ఒక 10 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేస్తే అతనికి కఠిన శిక్ష పడుతుందా? మరొక నేరస్తుడు, మరొక బాలుడు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడకుండా చట్టం వాళ్ళని, ఈ బాలుని హంతకుడిని శిక్షించే అవకాశాలు ఉన్నాయా? చట్టంలో ఇటువంటి హంతకులకి ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా? చాలామంది మాట్లాడుతున్నారు ఇతనికి పూర్తి స్థాయి శిక్ష పడే అవకాశం లేదు అని. ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ నోముల జగన్ రెడ్డి. ప్రస్తుతం మన జగన్ రెడ్డి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం జగన్ గారు. అండి సుమన్ టీవీ గారు నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం. జగన్ గారు, మీరు సహస్ర హత్య కేసును ఫాలో అవుతున్నారు, సహస్ర హత్య కేసును చూస్తున్నారు. ఆ ఎవరైతే బాలుడు ఉన్నారో, హంతకుడు ఉన్నారో, అతని వయసు కేవలం 14 సంవత్సరాలే అని తెలుస్తుంది. పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితం చెప్పారు. 14 ఏళ్ల వయసున్న ఈ హంతకుడికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? దురదృష్టవశాత్తు మనకు ఇప్పుడు 18 సంవత్సరాల లోపుగా ఉన్న వాళ్ళని బాల నేరస్తులుగా పరిగణిస్తారు. బాల నేరస్తులలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటారు. 14 సంవత్సరాల లోపు ఒక వర్గం అయితే 16 నుంచి 18 ఏళ్ళ వయసు వాళ్ళు చేసే నేరాలను బట్టి వాళ్ళ స్థాతు, వాళ్ళ మైండ్ మ్యాచ్యూరిటీ, వాళ్ళకున్న ఫిజికల్ ఎబిలిటీ, మైండ్ మ్యాచ్యూరిటీ బట్టి డిసైడ్ చేస్తారు. నేరాలు వాళ్ళు చేసిన నేరాలు నిర్ధారణ అయితే నిరూపిస్తే. అయితే 14 సంవత్సరాల లోపు ఉంటే 16 సంవత్సరాల లోపుగా ఉన్న వాళ్ళని ఈ శిక్షకు బాల నేరస్తులుగా పరిగణించి జూనియర్ యాక్ట్ అని కొత్తగా తీసుకొచ్చారు. 15లో ఈ చట్టాన్ని మార్పు తీసుకొచ్చారు. వాళ్ళకున్న పరిగణన ఏంటంటే 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి పడే శిక్ష మినిమము 3 సంవత్సరాలు. హీనమైన క్రైమ్ అయితే, నేరం అయితే 7 సంవత్సరాల జీవిత ఖైదు శిక్ష పనిష్మెంట్ పరిగణిస్తుంది. అది బాల నేరస్తులు కాబట్టి ఆ పరిధిలోకి వస్తారు. కాబట్టి వాళ్ళకు మ్యాక్సిమం 7 సంవత్సరాల శిక్ష పడుతుంది. అంటే ఇప్పుడు ఈ బాలికని దాదాపు 21 సార్లు కఠినంగా పొడిచాడు, చాలా కఠినంగా హత్య చేశాడు, హత్యని దాచిపెట్టాడు, హత్య నుంచి తప్పించుకోవడానికి పోలీసులని డైవర్ట్ చేశాడు. ఇన్ని ఉన్నాయి. ఈ వ్యక్తికి ఎంత పడే అవకాశం ఉంది? అయితే ఈ శిక్షని నిర్ధారించడానికి సపరేట్ జూనియర్ జస్టిస్ బోర్డు అని ఒకటి ఉంటుంది. జూనియర్ జస్టిస్ బోర్డు అని ఒకటి ఉంటుంది. ఆ బోర్డు నిర్ధారణ చేస్తుంది. అతన్ని నేరము చేసిన విధానం బట్టి అసెస్మెంట్ చేస్తారు వాళ్ళు. అతనికి ఏ శిక్ష పడాలనేది వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఈ కోర్టు, ఈ జూనియర్ జస్టిస్ బోర్డు కమిటీకి రిఫర్ చేస్తే ఇలాంటి స్పెషల్ కేసులలో వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం అవసరమే ఇక్కడ. ఎందుకంటే ఈ నేరస్తుడు ఇంతకుముందు చేసిన నేరాల చరిత్ర ఉందా, మొదటిసారి చేశాడా, ఇంకోటి ఆ నేరం చేసే విధానంలో అతనికి మోడస్ ఆపరేండి అంటే ప్రీ ప్లాన్ ఉందా, కావాలని ఇప్పుడు నేను కొడితే ఆ కొట్టిన దెబ్బకు ఆ విక్టిమ్ చనిపోతాడా లేదా బాధపడతాడా, ఇవన్నీ పరిగణనలో ఉంటాయి. అంటే అతనికి ముందే ఒక ఎక్స్పీరియన్స్డ్, ఇదివరకు కొన్ని నేరాలు చేసి ఉంటే టార్గెట్ పెట్టుకుంటాడు, ఎలాగైనా వీళ్ళని చంపాలి అని. ఆ టార్గెట్లో అంటే మోడస్ ఆపరేండి ప్రీ ప్లాన్ ఉంటుంది. అంటే అతని ప్లాన్ అమలు పరచడానికి కావాల్సిన ఆయుధాలు కూడా పెట్టుకొని నేరానికి పాల్పడితే ఇది 16 to 18 years ఏజ్లోకి పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే 14 ఏళ్ల లోపు మనం కూడా కొంచెం లిమిటెడ్ గా మాట్లాడాలి. ఓకే, మనమే అది కేసు పూర్వాపరాలు, ప్రాసిక్యూషన్ వాళ్ళు నేర స్థలాన్ని బట్టి, ఆ నేర పరిస్థితిని బట్టి, ఆ కత్తిపోట్లో ఎన్ని ఉన్నాయి, ఆ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ని బట్టి నేర దాని క్షీణత అంటే దాని గ్రీవియన్స్ ఎంత అనేది, స్మాల్ పెట్టి కేసా, స్మాల్ కేసా, హీనియస్ క్రైమా, ఈ మూడు విభజిస్తారు. అందులో పెట్టి కేసు అయితే దొంగతనాలు, చిన్న చిన్న దొంగతనాలు అవి వస్తాయి. సీరియస్ కేసు అయితే కొంచెం రేపు, మర్డరు అవి ఉంటాయి. ఇది హీనియస్ క్రైమ్ అంటే ఎక్స్పీరియన్స్ అక్కడ ఉపయోగించేదాన్ని హీనియస్ క్రైమ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన విధానం బట్టి
21 కత్తిపోటులో ఒక బాడీ ఆ మైనర్ బాలిక మీద కొట్టినంటే ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్టుగా నిర్ధారించవచ్చు. ఇతనికి కఠినమైన శిక్షణ పడే అవకాశం ఉందా? జువైనల్ బోర్డు కూడా ఆ విధంగానే ఆలోచిస్తుందంటారా? ఏజ్ పరిగణలోకి తీసుకుంటే దురదృష్టవతం మన దగ్గర 16 సంవత్సరాలు 18 సంవత్సరాల లోపలకు మైనార్టీలో కింద పరిగణలోకి తీసుకుంటారు. ఇతను మేజర్ కాదు కాబట్టి ఎడల్ట్ కింద రాడు. అయితే రికమెండేషన్ ఉన్నాయి కానీ ఇంకా అవి అమలు పరచట్లేదు. కానీ 16 ఈ ఇయర్స్ నుంచి కేసులో 18 సంవత్సరాల లోపుగా ఉన్న ఇలాంటి క్రైమ్స్ ని ఒక పరిపక్వం చెందిన మానసిక పరిస్థితిలో మేజర్గా చేసినట్టుగానే ట్రీట్ చేయాలనే రికమెండేషన్ ఉంది కానీ ఇంకా దాన్ని అమల్లోకి రాలేదు. 18 సంవత్సరాలు దాటితేనే ఒక యుక్త వయస్సులు దాటినట్టుగా ఒక మనిషిగా పరిగణలోకి తీసుకొచ్చి ఆ నేరాన్ని ఆ రకంగా తీస్తుంది. ఇక్కడ వచ్చి ఏంటంటే ఈ బాల నేరస్తులకి దీన్ని చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ కిందనే తీసుకుంటారు. ఈ జూనియర్ యాక్ట్ అనేది 2015లో జగన్ రెడ్డి గారు ఢిల్లీలో నిర్భయ హత్య కేసు తర్వాత ఈ 2015 యాక్ట్ ఒకటి ఇది మార్చారు కదా. 16 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ నేరం తీవ్రతను బట్టి అడల్ట్గా పరిగణించవచ్చని. సో ఇక్కడ 14 ఏళ్ల వయసు ఉంది. ఇతను ఒక అడల్ట్ లాగానే ఆలోచించాడు, ఒక అడల్ట్ లాగానే కసిదీరా పొడిచాడు. మోటివ్ దొంగతనం ఉంది. గతంలో కూడా ఇతను దొంగతనం చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ రాసుకున్నాడు. వాళ్ళ మదర్ చెప్పిన దాని ప్రకారం ఒక ఫోన్ని ఇంట్లో తెలియకుండా అంటే బయట నుంచి కొనుక్కోగలిగాడు. ఇంత క్రైమ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. దీన్ని ఆ విధంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఆ ఎక్యూజ్డ్ బ్యాక్గ్రౌండ్ నేర చరిత్రను కూడా పరిగణలో తీసుకొని ఛార్జ్షీట్లో ఇవన్నీ వేసి ఇదివరకు అతని మీద కేసులు రిజిస్టర్ అయి ఉండి అవి అండర్ ట్రయల్ కింద ఉండి అవి కూడా ప్రూవ్ అయ్యి దీనికి సపోర్టివ్గా అవి ఉంటే అప్పుడు నేర చరిత్ర అయితే నిర్ధారణ ప్రూవ్ చేయొచ్చు. కానీ ఏజ్ ఒకటి పరిగణలో తీసుకోవడం మాత్రం ఈ అప్ టు 7 years మాత్రమే శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కానీ సహస్ర తల్లిదండ్రులు, మనం ఒకసారి ఎమోషన్ యాంగిల్లో వెళ్దాం. ఇందులో సహస్ర తల్లిదండ్రులు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని చంపిన వాళ్ళని బతకనివ్వద్దు, అతనికి కఠినమైన ఉరిశిక్ష పడాలి, మరణశిక్ష పడాలి అని కోరుకుంటున్నారు. అటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? మరణశిక్ష వైపు వెళ్ళే ఛాన్సెస్ ఏముందా ఈ కేసులో గట్టిగా వాదిస్తే? నిండు ప్రాణాన్ని బలిగొన్న ముద్దాయికి ఒక సామాన్య మానవులుగా అందరము దాన్ని ఖండించాల్సిందే, తీవ్రంగా ఖండించాల్సిందే. ఇలాంటి నేర చరిత్ర ఉన్న ఈ బాలులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటి వాటికి ఎక్కడ స్థానం లేకుండా శిక్షించాల్సిందే. కానీ చట్టం దృష్టిలో చూస్తే మాత్రం చట్టము పొందుపరిచిన రాజ్యాంగం పొందుపరిచిన చట్టం పొందుపరిచిన నియమాల అనుకూలంగానే ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్పిన ఈ తల్లిదండ్రుల ఆవేదన అది వాళ్ళ కడుపు కోత అది ఎంత వెలకట్టలేని తీవ్రమైన కడుపు కొత్తగా గురి చేస్తుంది వాళ్ళని. ఆ ఉక్రేషంలో మాట్లాడంలో సహజంగా మాట్లాడచ్చు, దానికి న్యాయం కావాలని అందరం సహకరించవచ్చు. కానీ చట్టం నిర్దేశించిన చట్టం ప్రకారంగానే మనం రాజ్యాంగం కానీ మన కోర్టులు కానీ చట్టాలు కానీ అడ్వకేట్లు కానీ ప్రాసిక్యూషన్ కానీ అప్రూవ్ చేసేంత వరకే ఉంటుంది. కాబట్టి మిగతా నిర్ణయాన్ని అనేది జడ్జి గారు ఆ కోర్టులో ప్రాసిక్యూషన్ వాళ్ళను పొందుపరిచిన ప్రూవ్ చేసిన కేసుని బట్టి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం ప్రకారం అయితే 16 సంవత్సరాల లోపుగా ఉన్న పిల్లవాళ్ళకి 7 సంవత్సరాల మించి శిక్ష లేదు, 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. 7 ఏళ్ల తర్వాత ఇతను బయటకు వస్తాడా? అతని పైన పాత కేసులు కానీ 7 ఏళ్ల తర్వాత ఈ 7 ఏళ్ల శిక్ష కూడా ఎలా ఉంటుంది? ఇప్పటికైనా బెయిల్ మీద రావచ్చు, నిరూపించుకోవచ్చు, జామీన్ ఇచ్చి ఒకవేళ కోర్టు వారు బెయిల్ పిటిషన్ పెడితే కోర్టు వారు బెయిల్ ఇవ్వచ్చు. అయితే ఈ 3 సంవత్సరాల వరకు మాత్రం అతన్ని ఒక సంరక్షణలో ఒక జూనియర్ హోమ్ ఉంటుంది, ఆ జూనియర్ హోమ్లో పెడతారు. అక్కడ ఏంటంటే అతని ప్రొటెక్షన్, ఎడ్యుకేషన్ అతని పరివర్తన మార్చడానికి రీహాబిలిటేషన్ సెంటర్ లాగా పెడతారు. రీహాబిలిటేషన్ అంటే మనిషి అలవాట్ల ప్రకారంగా కొంచెం అలవాట్లు నేర్పడానికి, మంచి అలవాట్లు సదుద్దేశంతో సద్బుద్ధితో పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో రీహాబిలిటేషన్ సెంటర్లలో పెడతారు. ఆ 3 సంవత్సరాల్లో అతను పరివర్తన చెంది ఏదన్నా జ్ఞానోదయమై అలాంటి వాటికి దూరంగా మెసులితే దాన్ని బట్టి కోర్టు వారు అతనికి అవకాశం ఇస్తారు. ఏదైనా నువ్వు చెప్పుకునేది ఉంటా, ఈ నేరానికి నువ్వు అంగీకరిస్తున్నావా, లేకపోతే దాని మీద నువ్వు ఏమైనా పరిపర్త చెందుతున్నావా, నీ మనోవేదన ఎలా ఉంది
అదే నీ సొంత చెల్లెలో అక్కనో అయితే ఇలాగే చేస్తే ఎవరైనా వేరే వాళ్ళు చేస్తే నీలో మార్పు ఎలా ఉంది, ఇప్పుడు నువ్వేమి కోరుకుంటున్నావు, కోర్టు నీకు ఏమి శిక్ష వేయాలో నువ్వేమైనా చెప్పుకునేట్టు చెప్పుకో అన్నప్పుడు అతను చెప్పే విధానాన్ని బట్టి కూడా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వచ్చు. మనం ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సహస్ర హంతకుడికి కఠిన శిక్ష పడే అవకాశం ఎక్కడా లేదని చెప్పొచ్చా? సింగిల్గా ఒక డైలాగ్ చెప్పాలంటే ఇప్పుడు చట్టం పరిధిలోనే మనం మాట్లాడాల్సి వస్తుంది. చట్టానికి అతీతంగా పోతే అది వర్కౌట్ కాదు. చట్టం పరిధిలో మాట్లాడు కాబట్టి 7 సంవత్సరాలకు మించి లేదు. అతని ఏజ్ ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే ద డేట్ ఆఫ్ యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏదైతే క్రైమ్ జరిగిందో ఆ రోజుకి అతని డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఆ స్కూల్ సర్టిఫికేట్స్ అవన్నీ చూసి వాటి ప్రకారంగా ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అతను ఏ క్లాస్ చదువుతున్నాడు, అతని స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఏది నిర్ధారణ చేశారు, అతని బర్త్ సర్టిఫికేట్ ప్రకారంగానే పోవాల్సి వస్తుంది. ఏజ్ వరకు వస్తే దాన్ని వేరే సర్టిఫికేట్ పెట్టినా కుదరదు. అది అతని బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్ రికార్డ్ ప్రకారంగానే పోవాల్సి వస్తుంది. మనం అతన్ని ఎడల్ట్గా ట్రీట్ చేయాలంటే మాత్రం చట్టం పరిధిలోనే తన పని తాను చేసుకోవాల్సి వస్తుంది. జడ్జి గారు కూడా ఆ కోర్టును విచారణ చేసే జడ్జి గారు కూడా ఆ పరిధిలోనే ఉంటారు, ఆ పరిధిలోనే శిక్షిస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్ రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ఇది ప్రస్తుతానికి సహస్ర హత్య కేసులో ఒక కీలకమైన మలుపు ఏంటంటే, సహస్ర తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అతనికి మరణశిక్షణ పడాలని, కానీ చట్టం ప్రకారం అతను 14 ఏళ్ల లోపు ఉన్నాడు కాబట్టి 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. చూద్దాం సహస్ర హత్య కేసులో విచారణ ఎలా ముందుకు సాగుతుందో, చివరికి కోర్టు అతనికి ఎటువంటి శిక్ష వేస్తుందో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.